హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ కలర్ఫుల్ బ్లాగ్స్ తెలుగు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి బ్లాగ్లో అయితే మీతో పానీపూరి రెసిపీ అయితే షేర్ చేస్తున్నాం. పానీపూరి చేసుకోవడానికైతే ఇక్కడ కర్రీ కోసం గ్రీన్ పీస్ అండ్ ఆలూని అయితే యూస్ చేస్తున్నా. గ్రీన్ పీస్ అయితే ఓవర్ నైట్ సోక్ చేసుకున్నా, లేదంటే అస్సలు ఉడకవు. ఇలా సోక్ చేసుకున్న గ్రీన్ పీస్ని అయితే కుక్కర్లో వేసాను. కుక్కర్లో వేసి అలాగే దీంట్లోకి ఒక 3 to 4 ఆలూని ఇలా మధ్యలోకి కట్ చేసి వేసాను. అలాగే ఒక స్పూన్ పసుపు కూడా వేసాను. గ్రీన్ పీస్ అండ్ ఆలు ఉడికేలోపు అయితే ఇక్కడ పానీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. పానీ ప్రిపేర్ చేసుకోవడానికైతే ఒక కప్పుతో అయితే పుదీనా తీసుకుంటున్నా. ఈ పుదీనాని నీట్గా వాష్ చేసుకొని వేసుకుంటున్నా. ఇప్పుడు దీంట్లోకి అదే కప్పుతో అయితే కొత్తిమీరని కూడా వేసాను. ఇప్పుడు దీంట్లోకి మీ కారానికి తగ్గట్టు అయితే పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 3 పచ్చిమిర్చి అయితే వేసాను. దీంట్లోకి ఇప్పుడు హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ముందుగానే నానబెట్టి ఉంచాలి. ఇప్పుడు ఈ నానిన చింతపండుని రసం తీయకుండా డైరెక్ట్గా దీంట్లోనే వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లిని కూడా వేసి ఉప్పు వేసి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అన్నీ వేసాక అయితే దీన్ని ఇప్పుడు పేస్ట్గా చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకున్నాక ఇప్పుడు దీన్ని అయితే వాటర్ పోస్తూ స్ట్రెయిన్ చేసుకోవాలి. పానీ ఎంత కావాలో అంత చూసుకుంటూ వాటర్ని అయితే వేస్తూ ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్ట్రెయిన్ చేశాక మిగిలిన దాంట్లోకి మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ పుదీనా అండ్ ఈ కొత్తిమీర ఫ్లేవర్ అయితే పానీలోకి వస్తుంది. ఇలా ఎంత కావాలో అంత చేసుకున్నాక పానీ అయితే రెడీ అయింది. ఇప్పుడు దీంట్లోకి మసాలాస్ అయితే యాడ్ చేసుకోవాలి. ముందుగా దీంట్లోకి అయితే ధనియా పౌడర్, కొద్దిగా కారం, అలాగే జీలకర్ర పొడి, చాట్ మసాలా, మిరియాల పొడి అన్నీ వేసుకోవాలి. అంతే, ఈ పానీ అయితే రెడీ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. దీంట్లో మనం పుదీనా అండ్ కొత్తిమీర యూస్ చేసాం కాబట్టి ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. పానీ ప్రిపేర్ చేసే లోపైతే గ్రీన్ పీస్ ఆలు అయితే పూర్తిగా ఉడికిపోయాయి. ఇప్పుడైతే విజిల్ తీసేసి చూస్తున్నా. చూసారా, ఆలు అండ్ బఠానీ అయితే చాలా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని స్మాషర్తో అయితే స్మాష్ చేసుకోవాలి. ఇలా ఆలు స్మాషర్తో అయితే మెత్తగా స్మాష్ చేసుకోవాలి. గ్రీన్ పీస్ స్మాష్ చేసుకోవడం అయితే అయిపోయింది. గ్రీన్ పీస్ మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి మెత్తగా ఉడికించిన ఆలుని కూడా వేసి స్మాష్ చేసుకోవాలి. ఇలా ఆలు అన్నింటిని వేసి ఒకదాని తర్వాత ఒకటి మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఆలు అండ్ బఠానీ రెండింటిని ఇలా స్మాష్ చేసి పక్కన పెట్టాక ఇప్పుడు వేరే ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. పానీపూరి కోసం పూరీలను అయితే ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ రెడీమేడ్ పూరీలను అయితే యూస్ చేస్తున్నా. ఈ రెడీమేడ్ పానీపూరి పాపడ్స్ అనేవి సూపర్ మార్కెట్స్లో అయితే ఉంటాయి. ఇలా రెడీమేడ్ పాపడ్స్ అనేవి యూజ్ చేయడం వల్ల పానీపూరి చేసుకునే ప్రాసెస్ అనేది కొంచెం ఈజీ అవుతుంది. నేనైతే ఇక్కడ 2 ప్యాకెట్స్ ఆఫ్ పానీపూరి పాపడ్స్ అయితే ఫ్రై చేస్తున్నా. ఈ పానీపూరి పాపడ్స్ని ఫ్రై చేసుకోవడం అయితే బాగా ఈజీ. ఇలా ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మాత్రమే వీటిని దీంట్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసాక చూసారా ఎలా పొంగుతూ వస్తున్నాయో. అంతే, చాలా ఈజీగా ఈ పూరీస్ని అయితే ఫ్రై చేసుకోవచ్చు. ఇలాగే మిగతా పూరీస్ అన్నింటినీ ఫ్రై చేశాను. ఇప్పుడు పూరీస్ ఫ్రై చేసుకోవడం అయితే అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు అదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ని అలానే ఉంచాలి. ఇప్పుడు దాంట్లోకి సన్నగా తరిగిన ఆనియన్స్ని వేసుకోవాలి. వేసుకొని ఇలా హై ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ముందుగా స్మాష్ చేసి పెట్టిన ఆలు అలాగే బఠానీని దీంట్లోకి వేసుకోవాలి. ఇలా స్మాష్ చేసిన బఠానీ ఆలూని వేసాక అయితే దీన్ని ఒక 5 minutes దాకా హై ఫ్లేమ్లో బాగా వేయించాలి.
ఇలా 5 మినిట్స్ దాకా బాగా వేగాక ఇప్పుడు దీంట్లోకి కొన్ని మసాలాస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి అయితే ధనియా పౌడర్, కారం, జీరా పౌడర్, పెప్పర్ పౌడర్, చాట్ మసాలా అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మసాలాస్ అన్నీ యాడ్ చేశాక అయితే టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా వేసి ఈ మసాలాస్ అన్నీ బఠానీ కూరలోకి కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మళ్ళీ స్మాషర్తో ఇలా స్మాష్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. అప్పుడే ఈ మసాలాస్ అన్నీ కర్రీలోకి బాగా కలుస్తాయి. ఇలా మసాలాస్ అన్నీ కర్రీలోకి బాగా కలిసాక ఇప్పుడు దీంట్లోకి గ్రేవీకి కావాల్సినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ కొన్ని వాటర్ని అయితే యాడ్ చేశాను. ఇలా వాటర్ యాడ్ చేశాక అయితే దీన్ని బాగా మరిగించి లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే బఠానీ కర్రీ అయితే రెడీ అవుతుంది. పానీపూరి ప్రాసెస్ అయితే అయిపోయింది. పానీపూరి అయితే చాలా అంటే చాలా టేస్టీగా అయితే వచ్చింది. మేమైతే ఎంజాయ్ చేస్తూ తినేసాం. రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.